కాఫీ పడాలా చాలా దీర్ఘతుంది. ఏం రా ఎలా ఉంది బస్ స్టాండ్? తూత్తుకుడి ఫిష్ ఇంకా ఇలా ఉంది మొత్తం. మధ్యాహ్నం ఎండకి మావాడే వచ్చేసాడు. ఇది ఇంత సైడ్ ఇక్కడ బస్సెస్ కనుగొనడం చాలా కష్టం అయిపోయింది ఇక్కడ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజాయ్స్ క్లబ్. గైస్ ఇప్పుడు నేను కన్యాకుమారిలో ఉన్నా. కన్యాకుమారి నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి తూత్తుకుడి వెళ్ళడానికి ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సుల్లో ఇక్కడ నుంచి వేరే నాగర్కోవిల్ పక్కన ఒక బస్ స్టాండ్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అన్ని బస్సెస్ అవైలబుల్ ఉంటాయంట. సో ఇక్కడ నేను వెకేట్ చేసేసి వెళ్ళిపోవాలా. வடசேரி பஸ் ஸ்டாண்ட். ஓகே, வடசேரி பஸ் ஸ்டாண்ட். இங்கேருந்து என்ன பஸ் நம்பர்ஸ் போகும்? வந்துட்டே இருக்கும். எல்லா பஸ்ஸஸ் போகுமா அங்கே? புரியல. వడసేరి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి నార్మల్ గా ఇలాంటి బస్సెస్ వెళ్తాయి అనమాట. ఇక్కడ నుంచి మనం వడసేరికి వెళ్ళి వడసేరి నుంచి డైరెక్ట్ తూత్తుకుడికి బస్సు ఉంటే తూత్తుకుడి, లేదంటే తిరునల్వేలి. సో వెళ్తున్నా. ఇక్కడ పక్కన ఒక బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ నుంచి వెళ్ళాడే బస్ తూత్తుకుడి. ఇక్కడ వేసినాడు తూత్తుకుడి అని. మిస్ అయిపోయినా. అంటే ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సో మిస్ చేస్తే ఆపలే ఆయన. మధ్యాహ్నం ఎండకి ట్రావెలింగ్ అంటే రోజు తిరుగుతుంది. ఇది వడసేరి బస్ స్టాండ్కి వెళ్తున్నాం మనం. వడసేరి బస్ స్టాండ్ నుంచి తూత్తుకుడి బస్సెస్ ఇంకా అక్కడ అది పెద్ద బస్ స్టాండ్ ఇంకా అక్కడ నుంచి మొత్తం బస్సెస్ మనకి దొరుకుతాయి అనేసి అప్డేట్. సో దొరుకుతాయి అనేసి అప్డేట్ అయిపోయినాక అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి డైరెక్ట్ బస్సు దొరికితే బెస్ట్, వెళ్ళిపోదాం. లేదురా అంటే కొన్ని సాహసాలు చేయాల్సిన సిచ్యువేషన్. గైస్, వడసేరి బస్ స్టాండ్కి వచ్చినాం. ఒక ½ అవర్ పట్టింది, 17 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మనం తూత్తుకుడి బస్ ఎక్కడ దొరుకుతుందో అడుగుదాం. తూత్తుకుడి బస్సెస్ ఏం జరుగుతాం అంత లాస్ట్. సరే, ఏం రా ఎలా ఉంది బస్ స్టాండ్? తూత్తుకుడి నిజానికి మనం తూత్తుకుడి కాదు, తూత్తుకుడి పక్కన ఉన్న ఒక ఊరు పేరు మర్చిపోతా ఉన్నాను. ఏంటంటే ఎట్టై పాకం ఏదో ఉంది. ஆமாங்க, தூத்துக்குடி பக்கத்துல அருப்புக்கோட்டை. பஸ் பேரா அருப்புக்கோட்டை. என்ன நம்பர்? 145 வருமா டைரக்ட் பஸ்? அருப்புக்கோட்டை எங்க வரும்? இங்க வருமா அந்த செக்ஷன்? అరుపుకోట 145. గాయస్, ఇక్కడే బస్ స్టాండ్ పక్కన హోటల్లో ఇంకా భోజనం చేసి బయలుదేరదామని చాలా ఆకలి వేస్తా ఉంది. ఫిష్ ఇంకా ఇలా ఉంది మొత్తం. తినేసేసి 145 బస్సు ఉందంట ఒకటి, డైరెక్ట్గా వెళ్ళిపోతే చాలు. ఇక్కడ బస్సెస్ కనుగొనడం చాలా కష్టం అయిపోయింది. ఇక్కడ నేను ఒక బస్ పట్టుకోవాలా. బస్ పేరు వచ్చి అంటే అది వెళ్ళే ప్లేస్ వచ్చేసి అరుపుకోటాయి. కానీ ఆ బస్సు నేమ్ మనకి అర్థమే కావట్లేదు అసలు. అన్ని తమిళ్లో ఉన్నాయి కాబట్టి అర్థం కావట్లే. కొన్ని రేర్ బస్సెస్ ఒకటే ఇదిగా ఉన్నాయి. సో ఈ థింగ్ ఉంది, ముందర బస్సు ఉంది, ఇదే కాదు అర్థం కావట్లే.
బస్ లో కూర్చున్నాం ఇప్పుడే మరి మాట్లాడుతున్నాం. గాయస్ కెమెరా ఎక్విప్మెంట్స్ అని లోపల పెట్టేసిన ఫుల్ జర్నీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 hours జర్నీ ఏమో నాకు. ఎందుకంటే కన్యాకుమారి నుంచి ఇంకొక బస్సు మారి అక్కడ నుంచి మరీ ఇది 4 hours కౌంట్ కూడా లేదు, కానీ 5 to 6 hours అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు జర్నీ. 6 o'clock ఇప్పుడు టైము. సీరియస్ చెప్తా, ఇది తూత్తుకుడి డిస్టిక్ సిందల కలాయి. నాకు రావట్లా, స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. ప్రాక్టీస్ చేయాలా, నోరు ప్రొనౌన్సియేషన్ రావట్లేదు అసలు, మర్చిపోతున్నారు. రిపీట్ చేస్తేనే అవుతుంది. సడన్ ఇదేదో ఈ బైపాస్ దిగేసినాను. నిజానికి నా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, వాడు వచ్చి పికప్ చేసుకుంటాడు. ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. అస్సలు నిజానికి వచ్చిందని కూడా నాకు తెలియలేదు. పాపం వాళ్ళు బస్సులో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, పాపం నా కోసం మరి అట్లనే నిలబెట్టి, ఎందుకంటే ఇవన్నీ తగిలించుకోవాలి కదా. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ ఒక కాఫీ పడాలా, చాలా తిరుగుతుంది ఎర్రని. అటు సైడ్ కొన్ని షాపులు ఉన్నాయి, వెళ్ళేసి తీసుకుండేది బెస్ట్. మావాడే వచ్చేసాడు. ఇది ఇంత సైడ్ వా, టీ కుడిచిட்டு పోలా. సరే వచ్చినాడు అవతల. మనం వెళ్ళి ఫస్ట్ కాఫీ తాగదాం. కావట్లే నాకు. గాయస్, నా ఫ్రెండ్ కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అలవాట్లేదు. బిహైండ్ ద కెమెరా హీ విల్ బి కంఫర్టబుల్. నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను. వ్లాగ్స్ ఏం కంటిన్యూ చేయట్లేదు. నెక్స్ట్ వ్లాగ్ లో తూత్తుకుడి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అంటిల్ పీస్ అవుట్.